ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 3/12/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 30/6/1968. విజయీ పిల్లలు. మాల 8 మందితో తయారవుతుంది. నలుగురి జంట ఇటువైపు, నలుగురి జంట ఇటువైపు, మధ్యలో శివబాబా వజ్రము. శివబాబాను లెక్కించరు, 8 జంటలనే లెక్కిస్తారు. అందుకే అష్టరత్నాలను ధరిస్తారు. ఈ రహస్యాన్ని సాధువులు, సంతువులు ఎవరు కూడా తెలుసుకోలేరు. ఇది ప్రవృత్తి మార్గము కనుక జంటగా తయారవుతారు. తండ్రి పిల్లలు కలిసినప్పుడు ఒకరి దృష్టి మరొకరితో కలుస్తుంది. జీవాత్మల దృష్టి పరమాత్మ దృష్టితో కలుస్తుంది. పరమాత్మ కూడా ఈ శరీరంలో కూర్చున్నారు. అప్పుడే సంతోషము కలుగుతుంది. వారిని కలవడానికి ముందు దుఃఖము ఉండేది. పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు మేము విశ్వమంతటికి అధిపతులుగా అవుతాము. డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాలకు ముందు వలె తండ్రి ఇక్కడ మనకు లభిస్తున్నారు. లోపల మీకు కూడా తెలుసు, మేము విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము. ఇలా అనిపించడమే సంతోషము కలిగిస్తుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి దృష్టి లభించడం ద్వారా సంతోషంగా అవుతాము. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అక్కడ దుఃఖితులుగా అవ్వడము ప్రారంభిస్తాము. ఇదంతా కూడా ఒక ఆట. దీనిని మంచిగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది ఏమి కొత్త విషయం కాదు. ఒకే అక్షరంతో అర్థం చేసుకోగలిగే విషయం ఇది. అక్కడ కూడా ఆట గురించి తెలియచేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మాత్రము ఒకే ఒక అక్షరము సరిపోతుంది. తండ్రి లభించారంటే అనంతమైన రాజ్యభాగ్యము లభించినట్లే. ఎవరైతే నిశ్చయ బుద్ధులుగా అవుతారో విశ్వమంతటిపైన విజయాన్ని సాధిస్తారు. సంశయ బుద్ధి గలవారు విజయాన్ని పొందలేరు. తండ్రికి తెలుసు, భక్తి మార్గంలో మీరు చాలా సమయాన్ని వృధా చేశారు. డబ్బు కూడా ఖర్చు చేసి వృధా చేశారు. మీరు ఒకప్పుడు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ చక్రాన్ని పూర్తి చేశాము. ఇదంతా కూడా మీ బుద్ధిలో గుర్తుండాలి. మేమే 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు మా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మాకు అనంతమైన తండ్రి లభించారు. వారు దృష్టితోనే మనలను సంతోషంగా ఉంచుతారు. విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు అనే ఆలోచన రావాలి. అలాంటప్పుడు తండ్రిని గుర్తు చేయాలి. ఈ సృష్టి చక్రాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు. పడాల్సిన అవసరం లేదు. తండ్రి లభించిన తర్వాత నిశ్చయము కలిగింది. అలాంటప్పుడు వారసత్వం గురించి కూడా నిశ్చయం కలుగుతుంది. తండ్రి పైన సంశయము కలిగినట్లయితే వారసత్వము ఏ విధంగా లభిస్తుంది? అర్థం చేయించడానికి ఇది చాలా సహజమైన విషయము. ఏ శాస్త్రములో కూడా సహజ రాజయోగము గురించి పేర్కొనబడలేదు. సహజ రాజయోగము గురించి చెప్పిన వేదము కానీ, శాస్త్రము కానీ, గ్రంథము కానీ ఏదియూ లేదు. సర్వశాస్త్రాలకు శిరోమణి లాంటిది భగవద్గీత మాత్రమే. ఉన్నతోన్నతమైనది శ్రీమద్ భగవద్గీతగా చెప్పబడుతుంది. మిగతావన్నీ కూడా రచనలు మాత్రమే. తండ్రి రచయిత, వారే మీకు వినిపిస్తారు. దాని ద్వారానే మీకు ప్రారంధము జమ అవుతుంది. అక్కడ శాస్త్రాలు, గ్రంథాలు ఏవి కూడా ఉండవు. ఇక్కడనే శాస్త్రాలు భక్తి మార్గంలో ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ శాస్త్రాలను కూడా మనుషులే తయారు చేస్తారు. వీటిని భగవంతుడు తయారు చేయరు. భగవంతుడు తమ చేతిలోకి ఏ శాస్త్రాన్ని కూడా తీసుకోరు. వారికి గురువులు కానీ, టీచర్ కానీ ఎవరైనా ఉంటారా? వారు ఉన్నతోన్నతమైన జ్ఞానసాగరులు. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. విద్వాన్లు కానీ, ఆచార్యులు కానీ, పండితులు కానీ, మరెవరు కానీ దీనిని తెలుసుకోలేదు. వీరు కూడా ఎందుకు కొరగాని వారిగా ఉండేవారు. ఈ రథము ఎన్నో జన్మల తర్వాత అంతిమ సమయంలో ఎందుకు కొరగాని దానిగా తయారవుతుంది? వీరే మొదటి స్థానంలోకి వెళ్ళాల్సి ఉంది. అందుకొరకే తండ్రి ఇందులో ప్రవేశిస్తారు. ఈ డ్రామాను మార్చలేము. జన్మనిచ్చిన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని నిశ్చయంగా చెబుతారు. పిల్లలు జన్మించడంతోనే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ కూడా అలాంటిదే.
ఇక్కడ కుమారీలు కుమారులు ఇద్దరు కూడా వారసత్వాన్ని పొందుతారు. ఆత్మనే తండ్రిని తెలుసుకుంది, వారసత్వానికి హక్కుదారిగా మారిపోయింది. ఆత్మరూపంలో అందరూ కూడా సోదరులుగా అవుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు మీకు మీరు సోదరులుగా అర్థం చేసుకోండి. లేనట్లయితే అనంతమైన తండ్రి నుంచి వారసత్వం ఏ విధంగా లభిస్తుంది? అందరి యొక్క కళ్యాణము సద్గతి ఈ సమయంలోనే జరుగుతుంది. ఇందులో తికమక పడటం కానీ అడగడం కానీ అవసరం లేదు. చెడు చూడకండి, చెడు వినకండి, తండ్రి ముందు ఏమి చెప్పకండి. తండ్రి ఒకే ఒక అక్షరం ద్వారా మనల్ని సంతోషంగా తయారు చేస్తారు. పిల్లలారా, మీరు నిరంతరం గుర్తు చేయండి అని చెబుతారు. పిల్లలకు తెలుసు, తండ్రి ఇప్పుడు పూర్తి ప్రపంచాన్ని మార్చబోతున్నారు. కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. పాత ప్రపంచము సమాప్తం కావాల్సి ఉంది. మీరు అర్థం చేసుకున్నారు. అందుకే తండ్రి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయము. తండ్రి యొక్క పరిచయం లభించింది. 84 జన్మల యొక్క చక్రం గురించి అర్థం చేసుకున్నాము. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంది. కానీ మీరు మాయతో యుద్ధం చేస్తున్నారు. అందువల్లనే క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. నేను ఒకవేళ వెళ్ళినట్లయితే క్షణక్షణము తిరిగి రావాల్సి ఉంటుంది కదా. అందువల్లే నేను తిరిగి వెళ్ళను. మీరు లేకుండా నేను వెళ్ళను. ఎందుకంటే తండ్రికి పిల్లలపైన ప్రేమ ఉంది. తండ్రి చెబుతున్నారు, ఓ మధురాతి మధురమైన పిల్లలు, నన్ను గుర్తు చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. దీనిపై పూర్తి విశ్వాసం ఉండాలి. ఎందుకంటే దీనినే యోగాగ్ని అని అంటారు. హఠయోగము అవన్నీ కూడా పూర్తిగా భిన్నమైనవి. అవన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సంబంధించినవి. తండ్రి ఎప్పుడు కూడా వ్యాపార వ్యవహారాలను వదిలిపెట్టమని చెప్పరు. వాటిని కూడా చేయండి. కేవలము నన్ను గుర్తు చేస్తూ ఉండండి. మిగతావన్నీ కూడా మర్చిపోండి. మీరు ఇంట్లో ఉండి తింటూ తిరుగుతూ అన్నీ చేయండి, కానీ పవిత్రంగా ఉండండి. దైవీ గుణాలను ధారణ చేయండి. మీ యొక్క ఆహార వ్యవహారము కూడా దేవతల వలె ఉండాలి. దేవతల ముందు ఎప్పుడూ కూడా ఉల్లిపాయను ఎల్లిపాయను ఉంచరు, ఛాయను కూడా ఉంచరు. ఇక్కడ చూడండి, చల్లటి ఛాయ, వేడి ఛాయ అందరూ తాగుతారు. 50 కప్పుల ఛాయ తాగేవారు ఉన్నారు, 50 సిగరెట్లు తాగేవారు ఉన్నారు. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. తండ్రి మనకు అర్థం చేయించారు. రావణ్ రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మొట్టమొదట మనము దేవతలుగా సర్వగుణ సంపన్నంగా ఉండేవారమి. ఆ తర్వాత కిందికి దిగుతూ ఆ తర్వాత కిందికి పడిపోయాము. ఇది అర్థం చేసుకోవడము చాలా సహజము. కానీ ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. సిగరెట్ తాగకపోతే కడుపులో అదో విధంగా ఉంటుందని చెబుతారు, చాలా కష్టం కలుగుతుందని చెబుతారు. అదంతా కూడా అవాస్తవమే. ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే వైద్యుడు ఔషధాన్ని ఇస్తారు. తండ్రి చెబుతున్నారు, ఇది మీ యొక్క అంతిమ జన్మ, ఇక్కడే మీ యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవాలి, నిరోగిగా అవ్వాలి. ఈ భారతదేశము 5000 సంవత్సరాల క్రిందట ఎంతో ధనవంతంగా ఉండేది. మీరే విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు. ప్రస్తుతము తమో ప్రధానంగా ఉన్నాము. డ్రామా ప్లాన్ అనుసారంగా మేము తిరిగి సతో ప్రధానంగా ఏ విధంగా అవ్వాలి? తండ్రి చాలా సహజమైన ఉపాయాలను తెలియచేస్తారు. మీరు తప్పకుండా దేవీ దేవతలుగా అవుతారు. పురుషార్థం కూడా తప్పకుండా శ్రీమతంపై చేయాల్సిందే. ఒకవేళ పురుషార్థం చేయనట్లయితే తక్కువ పదవి లభిస్తుంది. ఇదంతా కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరందరూ ఆత్మలే. మొట్టమొదట మీరు ఆత్మలుగా ఉండేవారు, నా పిల్లలుగా ఉండేవారు. ఇక్కడికి వచ్చి మీ పాత్రను మొదట మీరు ఆత్మలు నా పిల్లలు, ఆ తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇక్కడ పాత్రను అభినయించడానికి వచ్చారు. 84 జన్మలు తీసుకొని మీరు మీ పాత్రను అభినయించారు.
ఇప్పుడు ఈ వృక్షము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రపంచమంతా కూడా పాతదిగా అయిపోయింది. తండ్రి మనకు గుర్తు చేస్తున్నారు, పిల్లలు మీరే ఒకప్పుడు ఆ విధంగా ఉండేవారు, మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను, కల్పము కలుస్తాను. పిల్లలు, మీరు కోల్పోయిన రాజ్యము తిరిగి మీకు లభించింది. మాయారావణుడు అర్ధకల్పము వరకు మీ నుంచి రాజ్యాన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు రావణునిపై విజయాన్ని సాధిస్తారు. ఇందులో ఖర్చు పెట్టాల్సిన విషయం ఏమీ లేదు. మీ రాజ్యాన్ని రావణుడు తీసుకున్నప్పుడు ఏమైనా ఖర్చు చేశాడా? ఏమీ లేదే. కేవలము దైవీ గుణాల స్థానంలో అసురీ గుణాల వారిగా అయిపోయారు. అది అసురీ సంప్రదాయము. మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారు. శాస్త్రాలలో దేవతలకు అసురులకు మధ్య యుద్ధాన్ని చూపించారు. అలాంటి విషయం ఏదీ లేదు. మీ యొక్క యుద్ధము మాయతో జరుగుతుంది. తండ్రి చెబుతున్నారు, నేను ఎంత సహజంగా తెలియచేసినప్పటికీ మీరు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. మీరు ఈ చదువు ద్వారా మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. మనుషుల నుంచి దేవతలుగా ద్వికిరీటదారులుగా అవుతారు. స్మృతి చేయడం ద్వారా మీలో ప్రకాశం వస్తుంది. సృష్టి చక్రాన్ని గుర్తు చేయడం ద్వారా మీరు ద్వికిరీటదారులుగా అవుతారు. అంతేగాని తండ్రి ఆశీర్వాదాన్ని ఇవ్వరు. ఇక్కడ చదువులు చదవాలి, అంతేగాని ధన్వాన్ భవ, ఆయుష్మాన్ భవ ఇలాంటి ఆశీర్వాదాలు ఇవ్వరు. ఇది చదువు. ఇందులో ఎలాంటి ఖర్చు లేదు. ఇక్కడికి అతి పేదవారు కూడా వస్తారు. వారు ఏమి ఖర్చు చేస్తారు? చాలామంది పేదవారు ధనవంతుల కంటే కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. వారి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా వారికి అన్నీ లభిస్తాయి. ఇక్కడ తండ్రి కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఒకే ఒక విషయం ఉంది, అల్ఫ్ గురించి. అంతిమంలో వే గురించి తెలుసుకోవాలి. వే అనగా వారసత్వము. వెనుకాల వే అంటే వారసత్వం అనే తోక వేలాడుతూ ఉంది. దీనిని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. విశ్వం యొక్క రాజ్యభాగ్యం అనే తోక వేలాడుతూ ఉన్నది. ఇది చాలా సహజమైన విషయము. అయినప్పటికీ మీరు మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా అయిపోతుంది? ఏదో ఒక వికారం యొక్క ఉచ్చులోకి వస్తారు. అన్నిటికంటే తీవ్రమైన వికారము కామము. దానిని మహాశత్రువు అని చెబుతారు. బాబా మేము ఓడిపోయామని లేఖ రాస్తారు. తండ్రి చెబుతున్నారు, నేను మిమ్మల్ని తెల్లగా సుందరంగా తయారు చేయడానికి వచ్చాను. అయినా కూడా మీరు శ్యామవర్ణంలోకి వెళ్ళిపోతారు. ముఖం మాడిపోతుంది. ముఖము నల్లగా అవడం వల్ల సంపాదించినదంతా సమాప్తమైపోతుంది. తిరిగి మళ్ళీ పురుషార్థం చేయాల్సి ఉంటుంది. నేను వచ్చాను మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేయడానికి. బాదుషా పేరు వజీర్. వీరి కథ కూడా ఉంది. వికారాలలో కామాన్ని బాదుషాగాను, క్రోధాన్ని వజీరుగాను పేర్కొనవచ్చు. క్రోధంలో స్వయంగా దగ్ధమైపోతారు. ఇతరులను కూడా దగ్ధం చేస్తారు. కామ వికారము అన్నింటికంటే చాలా పెద్దది. సూరదాస్ యొక్క కథ కూడా ఉంది కదా. ఆయన సర్పమును తాడుగా భావించి పైకి వెళ్ళాడు. ఆ తర్వాత వికారంలో పడిపోయాడు. ఆ తర్వాతే తెలిసింది తను ఎంత పాపాత్మగా తయారయ్యాడో. అప్పుడు తన కళ్ళని తానే పెకిలించి వేశాడు. తండ్రి చెబుతున్నారు, కనులే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందువల్ల ఈ కనులు తీసివేసి మీకు మూడవ నేత్రాన్ని ఇచ్చి త్రినేత్రిగా తయారు చేస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. మేమందరము సోదరులము అని భావించండి. అప్పుడు శరీరం అనే స్పృహ తొలగిపోతుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యస్థానము. ఇందులో పురుషార్థము చాలా బాగా చేయాలి. కొద్దిమంది పూర్తి పురుషార్థాన్ని చేయరు. అయినప్పటికీ కూడా పాఠశాలకు రావచ్చు.
పాఠశాలలో కొద్దిమందికి స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఎవరైతే మంచిగా పాస్ అవుతారో వారికి బహుమతి లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు కూడా స్కాలర్షిప్ లభించింది. తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. 8 మందితో మాల తయారవుతుంది. 4 జత ఒక పక్క, మధ్యలో శివబాబా మరో పక్క 4 జత. శివబాబాను లెక్కించరు, 8 జతలు ఉంటారు. వారిని అష్టరత్నాలుగా చెబుతారు. అష్టరత్నాలను ధరిస్తారు. సాధువులు సంతువులు ఎవరు కూడా మాల యొక్క రహస్యాన్ని తెలియచేయలేరు. ఇది ప్రవృత్తి మార్గము. ఇక్కడ జంటగా తయారవుతారు. ఎవరైతే చాలా బాగా చదువుతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. మిగతా వారంతా కూడా ప్రజలుగా అవుతారు. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని చెప్పాలి. మీరే ప్రవక్త, మీరే సందేశకులు. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. మీరు తప్ప మరెవరూ కూడా సందేశకులు కానీ, ప్రవక్తలు కానీ, గురువులు కానీ లేరు. ఇక్కడ చూసినట్లయితే నానకును క్రీస్తును గురువుగా అర్థం చేసుకుంటారు, కానీ వారిని తండ్రిగా పిలవలేరు. ఈ సృష్టి రచయిత తండ్రి మాత్రమే. తండ్రి మాత్రమే ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా పరివర్తన చేస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి వస్తారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేస్తారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే కొత్త ప్రపంచం స్థాపన కానుందో అప్పుడే తండ్రి వస్తారు. త్రిమూర్తి యొక్క చిత్రాన్ని తయారు చేశారు, కానీ అందులో తండ్రి యొక్క చిత్రము లేనే లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు వారి యొక్క క్రియేషన్, సృష్టి, అందులో క్రియేటర్ లేరు. బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క రచయిత ఒకరు ఉండాలి కదా. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి రచయిత, బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. అందుకే బ్రహ్మను భగవంతుడు అని చెప్పరు. బ్రహ్మ యొక్క కర్తవ్యము అర్థం చేసుకున్నారు మీరు. తండ్రి చెబుతున్నారు, వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో, అంతిమ సమయంలో, వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. అలాంటప్పుడు అతను భగవంతుడు అవుతారా, దేవత అవుతారా? ఏదీ కారు. వీరు పతితులు. మీరు తండ్రిని పతిత ప్రపంచంలోకి రావాలని పిలుస్తారు. అందుకే పతిత శరీరంలో వచ్చి పావనంగా తయారు చేస్తానని చెబుతారు. అందుకే వారిని సర్వశక్తివంతుడు అని చెప్తారు. మాయ తక్కువేమీ కాదు. తమో ప్రధానంగా ఏ విధంగా అవుతామో దీనిని ఎవరూ తెలుసుకోలేరు. ఏ విధంగా అయితే శివునికి చిత్రం ఉందో రావణునికి కూడా చిత్రం ఉంది. రావణుడిని దగ్ధం చేస్తారు. ఎందుకంటే రావణుడు దుఃఖాన్ని ఇచ్చేవారు, మీరు సుఖాన్ని ఇచ్చేవారు. సుఖాన్ని ఇచ్చేవారిని ఎవరు కూడా దగ్ధం చేయరు. వీరు సుఖదాత, రావణుడు దుఃఖదాత. రావణ రాజ్యములో అందరూ కూడా వికారులే. ఇది వేశ్యాలయము. తండ్రి చెబుతున్నారు, ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. నన్ను గుర్తు చేస్తూ ఉండండి, అప్పుడు మీరు నా వద్దకు చేరుకుంటారు. గుర్తు చేసేటప్పుడు మాయా చాలా విఘ్నాలను వేస్తుంది. దీనికి ఉదాహరణగా గుల్ వకావలి ఆట ఉంది. మీరు ఆత్మలు చాలా సూక్ష్మమైన వారు. సాక్షాత్కారము చేయించవచ్చు, కానీ దానిని అర్థం చేసుకోలేరు. మినుగురు పురుగు కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని కేవలము గ్రహించవచ్చు. అదేవిధంగా నేను ఆత్మను అని గ్రహించాలి. దానిని ఈ కళ్ళతో చూడలేము. హే పరమాత్మ అని అంటారు. వారిని ఎవరైనా చూశారా? వారిని కూడా చూడలేము, కేవలము గ్రహించవచ్చు. ఏ విధంగా అయితే ఆత్మను గ్రహిస్తామో తండ్రిని కూడా గ్రహించాలి. వారిని దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతాము. కానీ ఏమీ అర్థం చేసుకోలేరు. అది చాలా సూక్ష్మమైన బిందువు, నక్షత్రం వలె ఉంటుంది. కానీ నక్షత్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి. దూరం నుంచి మాత్రమే చిన్నగా కనిపిస్తాయి. చంద్రుడు కూడా చాలా పెద్దగా ఉంటారు. అందుకే అక్కడ ప్లాట్ కొనుక్కోవాలని మాట్లాడుతారు. కానీ
అదేమి కూడా జరగదు. దీనినే మాయ యొక్క గర్వంగా చెప్పవచ్చు. ఆ తర్వాత వినాశనం జరుగుతుంది. ఇది అసత్యమైన గర్వము. తండ్రి తెలియచేస్తున్నారు, వినాశనము కొరకు ఆయుధాలు, విమానాలు, యుద్ధ ట్యాంకులు అవేవి అవసరం లేదు. వారు ఏమంటారంటే, ఇంట్లో ఉండి బాంబ్స్ను వదిలేస్తాము, అందరూ కూడా సమాప్తమైపోతారు అని చెబుతారు. దీనిని అర్థం చేసుకోవాలి. దీని కొరకు ఎంత ఖర్చు చేస్తారు? మరోపక్క విశ్వంలో శాంతి కావాలని కోరుకుంటారు. విశ్వంలో శాంతి ఉండాలంటే మనుషులు తక్కువగా ఉండాలి. కొత్త ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ పాత ప్రపంచము పరివర్తన కానుంది. స్మృతి యాత్రలో మీకు ఎంతో సమయం పడుతుంది. యోగములో ఉత్తీర్ణులైనట్లుగా మీరు యోగములో విజయం సాధించినట్లుగా మీరు భావిస్తున్నారా? సాధించలేదు. ఎప్పుడైతే సమయము సమీపంలోకి వస్తుందో అప్పుడు పురుషార్థాన్ని తీవ్రంగా చేస్తారు. పాఠశాలలో కూడా పరీక్షా సమయము సమీపంలోకి వచ్చినప్పుడు పిల్లలు చదువులో నిమగ్నమైపోతారు. రాత్రింబవళ్ళు కష్టపడతారు. ఇది కూడా ఒక రకమైన పరీక్షనే. ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు పురుషార్థాన్ని బాగా చేయడం ప్రారంభిస్తారు. వైరాగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు రిహార్సల్ జరుగుతోందని భావిస్తారు. తండ్రి అప్పుడే వెళ్ళరు. ఆ తర్వాత పురుషార్థము ఇంకా ఎక్కువగా చేస్తారు. ఆ పురుషార్థాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. కానీ సమయం కోసం ఎదురు చూడలేము కదా. పురుషార్థాన్ని ఇప్పటి నుంచే చేయాలి. అలా అని ఇప్పుడు ఖాళీగా కూర్చోలేరు కదా. పురుషార్థము ఇప్పటి నుంచే చేయడం ప్రారంభించాలి. మంచిది. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ మాత్పితల ప్రియ స్మృతులు వరదానము. బాప్ దాదాకే సహయోగి భవ. పిల్లలు, మీరు స్వయంగా బాప్ దాదాకు విశ్వ పరివర్తన కార్యంలో సహయోగాన్ని అనుభవిస్తున్నారా? పరివర్తన అంటేనే లౌకికతను అలౌకికతలోకి మార్చడము. కాబట్టి చెక్ చేసుకోండి, ఈ శక్తి అనుభవము అవుతోందా? బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన కర్మ ఏమిటంటే లౌకికతను అలౌకికతలోకి మార్చడము. ఈ పురుషార్థమే సర్వ సమస్యల నుంచి, బలహీనతల నుంచి విముక్తి కల్పిస్తుంది. ఓం నమః శివాయ.